చెప్పండి. భీమవరం నుంచి సుబ్బలక్ష్మి గారు రాస్తున్నారు. బిల్వ దళాలు తులసి దళాలతో పూజ చేసిన తర్వాత కడిగి మళ్ళీ వాడవచ్చా తెలియజేయగలరు అని అడుగుతున్నారు. తులసి దళాలు ఒకసారి పూజ చేసిన తర్వాత పనికిరావమ్మా. ఒకసారి అసలు చెట్టు నుంచి కోసి అనకూడదేమో, తుంచి తీసుకుని వచ్చి పూజ చేసేటప్పటికే సగం వాడిపోయి ఉంటాయి. అవి మళ్ళీ పూజకి పనికిరావు. ఆ విధమైనటువంటి అనుమతి ఒక బిల్వదళాలకు ఉంది. బిల్వదళాలని ఒక్కసారి కోసుకొచ్చి వాడిపోకుండా ఉంటే ఎన్ని రోజులైనా వాడచ్చు. మనం మామూలుగా పూలు అవి ముందర కోసినవి ఆడము అని అనడం తప్పు. ఈ రోజుల్లో అనకూడదు ఆ మాట. ఎందుకంటే మనం కొనుక్కుని పూజ చేసేటటువంటి పరిస్థితులు వచ్చాక, పూలు కొనుక్కుని పూజ చేసే పరిస్థితులు వచ్చాక వాళ్ళు ఎప్పుడు కోస్తారో ఎప్పుడు తెస్తారో, మనం కొనడం వాళ్ళ పొద్దునైనా వాళ్ళు ముందు రోజు అంతకు ముందో కోసుంటారు. అందువల్ల ఇంకా దాన్ని మన కంటితో చూడని దాన్ని పక్కకు పెట్టేసి వాళ్ళ తెచ్చాం వాళ్ళ పూజ చేసామని అనుకుంటుంటాం. కానీ అదే మన ఇంట్లో అయితే నిన్న పూసిన పూలి వాళ్ళ పూజ చెయ్యం, నిన్న కోసిన పూలి వాళ్ళ పూజ చెయ్యం. ఒక్క బిల్వదళాలకు మాత్రం అటువంటి అనుమతి ఉంది. మీరు ఎప్పుడు తెచ్చుకున్నా వాటిని వడిలిపోకుండా ఉండే వరకు వాటిని వాడచ్చు అని చెప్తారు. అంతేకాదు వాటిని ఒకసారి దేవుడికి పూజ చేసిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ కడిగి వీలైతే పాలతో లేకపోతే మామూలు నీళ్లతో కడిగిన తర్వాత మళ్ళీ దాన్ని పూజకు ఉపయోగించవచ్చు అని ఒక్క బిల్వదళానికి మాత్రమే అనుమతి ఉందమ్మా. దానికి ఉన్న లక్షణం ఏమిటంటే వాతావరణంలో ఉన్న తేమనంతా గ్రహించగలదు అది. అందువల్ల తొందరగా వాడిపోదు. శివుడికి బిల్వదళాలతో అర్చించటంలో కూడా ఉన్న విశేషం అదే. శివుణ్ణి నిరంతరం అభిషేకాలు చేసి వాతావరణం అంతా కూడా తడితడిగా ఉంటుంది. వాతావరణంలో ఉన్న తడి వల్ల వచ్చేటటువంటి ఒక ముంజు వాసన అంటాం, అటువంటి వాసనని పోగొట్టగలిగిన లక్షణం ఉంటుంది బిల్వదళానికి. కనుక వాతావరణంలో ఉన్న తడిని గ్రహిస్తుంది కనుక అది త్వరగా వాడిపోదు. ఎప్పటికప్పుడు తాజాగానే ఇవాళ చెట్టు కోసినట్టే ఉంటుంది. అందువల్ల కొద్ది రోజుల పాటు దాంట్లో వాడిపోయిన లక్షణం మొదలయ్యే వరకు దాన్ని వాడచ్చు. తులసిని మాత్రం వాడకూడదు.